హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ఒక ప్రత్యేక కథనం విషయమై ఈరోజు జెడ్4 న్యూస్ తరఫున నేను మా బృందం అయితే ఒక స్పెషల్ స్టోరీని మీకైతే చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశానికి అయితే వచ్చాం. చరిత్ర అనగానే మనం ఏదైతే గుర్తొస్తుందంటే యుద్ధాలు, రాజులు, అదేవిధంగా రాజ్య పరిపాలన, శిల్పాలు, దానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళను అయితే చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి చరిత్ర గలన ప్రదేశానికి అయితే ఈరోజు అయితే నేను మా యొక్క బృందం తరపున ఇక్కడికి అయితే వచ్చాను. ప్రస్తుతం అయితే మనతో పాటు బృందావన కమిటీకి సంబంధించిన వాసులు అయితే ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మన ముందే ఉన్నటువంటి గుడికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మారెడ్డి మహేందర్ రెడ్డి. ఈ క్షేత్రం యొక్క విశిష్టత, ఇది హరిహర క్షేత్రము. ఇది ఒక 400-500 సంవత్సరాల క్రితము నుంచి ఇది ఉన్నది. అయితే దీన్ని మొఘలాయులు దీన్ని ధ్వంసం చేసిండ్రు. ఆ ధ్వంసం చేసినప్పటి నుంచి ఇక్కడున్న బ్రాహ్మలు కానీ ఇక్కడున్న వాళ్ళు మన దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా క్షితమైపోయింది. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇది మరుగున పడిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత మేము ఈ శృంగేరి పోవడం వల్ల శృంగేరి జగద్గురు తన ఆదేశాల ప్రకారం మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని పునరుద్ధరణ కోసం అని చెప్పి చేపట్టినాము. ఈ దేవాలయంలో కృష్ణయ్యది, తర్వాత మన శంభుదేవుంది, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత కాలభైరవ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి, తర్వాత రాజరాజేశ్వరి మాత, మన అన్నపూర్ణేశ్వరి మాత, ఈ రకంగా ఇంకా కొన్ని దేవతలు కూడా ఉన్నారు. ఆమె గోదాదేవితో పాటు ఆల్వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ దేవాలయంలో ఉన్నది. అది మీకు ఇప్పుడు చూపిస్తా, మీరు చూడండి. ఇదేమో ఇప్పుడు ప్రస్తుతము పూజలు అందుకుంటున్న వ్యవస్థ. ఇది మీకు ఇంకా వేరే దేవాలయాల గురించి కూడా బయట చెప్తాను. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న దేవాలయం మాత్రం ఇది శ్రీకృష్ణ దేవాలయం. దీనికి మేము నామకరణం ఏం చేసుకున్నాం అంటే పాండురంగ, దీన్ని బృందావన వాసుదేవ భగవాన్ దేవాలయం అని చెప్పి నామకరణం చేసుకున్నాము. ఆనాటి నుంచి ఈ ఏదైతే క్షేత్రము మేము ఇది పునర్నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా నిత్యము స్వామివారికి నైవేద్యము, ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇది శాస్త్రోక్తంగా వేద పండితులతోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఈ కృష్ణ దేవాలయం సంబంధించిన విషయం. ప్రస్తుతం అయితే ఇది మనకు కట్టినట్టయితే కనిపిస్తుంది. దీనికంటే పూర్వం ఇది ఏ విధంగా ఉండే? ఇది ఓన్లీ ఇప్పుడు ఏదైతే గోపురం ఉందో, గోపురం మాత్రం ఎలాంటిది కూడా భిన్నం కాకుండా ఉన్నది. అన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గోపురం భిన్నం కాకపోవడం అనేది అందరూ కామన్గా అందరూ చూసిపోతున్నారు, కానీ ఇదేందో తెలియదు. అయితే పెద్దలు చెప్పిన ఏది జ్యోతిష పండితులు చెప్పిన దాని మీదకెళ్ళి మేము ఇక్కడికి వచ్చి చూస్తే కూడా ఓన్లీ ఆ మీద ఉన్న గోపురం మాత్రం అట్లే ఉంది. కింద ఉన్న గోడలు మాత్రం చిన్నగా ధ్వంసమై పడిపోయినాయి. దానికి చిన్నగా దాన్ని రిపేర్ చేసుకొని ఆ సిద్ధాంతి గారిని పిలిపించి, కొడగల సిద్ధాంతి గారిని పిలిపించి చూయించి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని స్వామివారికి ఎలాంటి విగ్రహం తీసుకురావాలని ఆలోచిస్తే దాని పక్కన ఇది దొరికింది. ఇది ప్రాణమట్టం స్వామిది, కృష్ణయ్య ప్రాణమట్టము. అయితే ఈ తస్కరించబడిన విగ్రహాన్ని మాత్రం అది ఎన్ని ఇంచులు ఉంటుందో అని తెలుసుకోవడం వల్ల అది 18 ఇంచుల విగ్రహం అని తెలుసుకొని అదే రకంగా స్వామివారిని ఏకశిల విగ్రహం తీసుకొచ్చి స్వామిని ప్రతిష్ఠ చేసింది. అయితే భక్తులైతే ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు అంటే మీరు ఈ విగ్రహాన్ని ఎప్పుడైతే ఆవిష్కరించారో అప్పటి నుంచే ఉన్నారా? ఆ రోజు నుంచి ప్రజలందరూ కూడా వాళ్ళ లోపల భక్తిభావం పెరిగి ఇక్కడికి ప్రతిరోజు వాళ్ళ సొంతగా వాళ్ళ ఇళ్లలో నైవేద్యాలు వండుకొని తీసుకొచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాల్లో సమయానికి తీసుకొచ్చి నైవేద్యం పెడుతున్నారు. వాళ్ళు తోచిన విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక భక్తుడు నేను ఇది చేస్తా అని చెప్పి బండలు నిన్ననే దీనికి ఇక్కడ ఫ్లోరింగ్ చేసిండు. ఈ రకరకాలుగా అందరూ కూడా ఒక్కరి పైసలని కాదు, ఇది అందరి సమిష్టి కృషితోని అందరూ కూడా మనిషిని ఇచ్చి దీని వల్ల పునర్నిర్మాణం చేసుకున్నాం. ఈ రకంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా అది ఆనోట తెలుస్తున్న విషయాలు ఏంటంటే
ఆ, చాలా మంది పిల్లలు కళ్యాణం కాని పిల్లలు ఇక్కడికి వచ్చి మొక్కోవడం వల్ల కళ్యాణం జరగడము, తర్వాత ఉద్యోగాలు రావడము, అనారోగ్య పాలు ఏదైనా ఉంటే ఆరోగ్యాలు అవడము, పెద్ద మనుషులు కూడా వచ్చి ఇక్కడ పోతుంటారు. ఇక్కడ వచ్చి కూర్చుండి ఎక్కువసేపు హరే రామ భజన చేయడము, ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దినదిన అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. నిత్య కళ్యాణం పస్తురం లెక్క నడుస్తూ ఉంది వ్యవహారం. ఓకే. అయితే ఈ ప్రదర్శనకి సంబంధించిన ముఖ్యమైన ప్రాధాన్యత, ఒక విశిష్టత అంటే ఏమన్నా ఉందా ఈ ప్రదర్శన? దీన్ని పూర్వం అంటే దీన్ని మాకు పూర్వీకులు చెప్పిన విషయం ఏంటంటే ఇది కృష్ణునిపేట అంటారు. దీని కృష్ణునిపేట ఇక్కడ గోపాల కాలువలు కూడా జరిగినాయట. దానికి ఆనవాళ్ళు ఏంటంటే దీన్ని కాడిగొన్నూతి అంటారు. కాడిగొన్నూతి అంటే కావడి పట్టుకొని నీళ్ళు తీసుకొచ్చే బ్రాహ్మలు ఇక్కడ వైదిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కావడి కట్టుకుపోయి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇది ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు చేస్తారు కాబట్టి దాన్ని కాడిగొన్నూతి అని పేరు. ఈ పక్కనే బాపనే బొంద అని చెప్పి బ్రాహ్మలకు ఇచ్చిన, ఇది మన గుడి మాన్యాలు అంటారు కదా, బ్రాహ్మలకు ఇచ్చిన బాపనే బొంద అని చెప్పి అక్కడ ఒక ఉన్నది. తర్వాత ఇక్కడ అయ్యవారి నూతి అని చెప్పి దేవాలయం ఉన్న పక్కకున్న దేవాలయ ప్రాంగణం ఇదంతా ఈ రకంగా ఇది ఉన్నాయి కాబట్టి మనకు ఇది నిర్దిష్టంగా జరిగింది అనేది విషయం జరగడానికి. ఎందుకంటే దీని పేరు కాడిగొన్నూతి, అది పేరు అయ్యోర్నూతి, ఆ తర్వాత బాబనే బొంద. బ్రాహ్మలకు ఈ మాన్యాలు ఇక్కడి నుంచి నడిచి ఈ కార్యక్రమాలు జరిగినాయి. పక్షోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు కానీ, గోపాల కాలువలు కానీ, రథాన్ని దింపడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ రుక్మిణీదేవి దేవాలయం ఒక దూరంలో, ఇక్కడ నుంచి ఒక 100 అడుగుల దూరంలో రుక్మిణీ దేవాలయం ఉండేనట. ఆ దేవాలయం శిథిలమైతే అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర కళ్యాణం చేయడం, ఆ తర్వాత మళ్ళీ అమ్మవారిని అక్కడ పెట్టడం, స్వామివారిని ఇక్కడ పెట్టడం, ఇది ఉత్సవ విగ్రహాలను చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి వినడము. అయితే మేము చిన్నతనంలో అంటే ఒక 20 సంవత్సరాలు ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి చూడడము ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని విగ్రహాలు పడిపోయినాయి. దేవాలయాలు శిథిలమైపోయిన తర్వాత విగ్రహాలు అక్కడ పడిపోయిన విగ్రహాలు ఆ ఆంజనేయ స్వామి గుళ్ళో శివ పంచాయతీని పెట్టడానికి ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది. ఆ అమ్మవారు రాజరాజేశ్వర అమ్మవారు ఆ పంచాయతీన విగ్రహాలలో పెట్టి దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా నేను కొద్దిగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సమయంలో హనుమాన్ మాలలు ఇస్తుంటాను. ఆ తర్వాత కొద్దిగా నా లోపల దైవికంగా కొద్దిగా మార్పు వచ్చి నేను అమ్మవారి ఉపాసన తీసుకున్నాను. ఆ ఉపాసన చేస్తున్న సమయంలో ఇది శృంగేరి పోయినప్పుడు ఆ శృంగేరిలో ఆ జ్యోతిష పండితుడు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న ఏదైతే అమ్మవారి పూజనో అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహాన్ని దాన్ని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి బిడ్డ అని చెప్పడము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కంకణం కట్టుకొని సంకల్పం చేసుకొని ఇక ఈ కార్యక్రమం చేద్దామని పడడంలో ఇది వైష్ణవ దేవాలయము, అది శైవ దేవాలయము, ఇది హరిహర క్షేత్రము. ముందు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. తర్వాత వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళు ఆదేశించడం వల్ల కొన్ని మాకు ఇంకా కొద్దిగా నమ్మకం ఏర్పడింది. ఇక గ్రామ పెద్దలు అందరూ, గ్రామ సభ్యులు, మా ఇప్పుడున్న ప్రస్తుతం ఈ బృందావన వాసుదేవ కమిటీలో 250 మంది పిల్లలు యువకులే ఉన్నారు. ఓన్లీ వాళ్ళందరి ప్రోత్సాహం వల్ల, ప్రతి వాళ్ళు కష్టపడడం వల్ల ఈరోజు ఈ మాత్రం ఈ స్వామివారి కైంకర్యాలకు మేము అందరం నోచుకుంటున్నాం. ఇక్కడ ఇది ఫస్ట్ ఇది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇది కృష్ణుని దేవాలయం. ఈ పక్కకు మీరు వస్తే చూపిస్తాను. అయితే ఈ గుడికి సంబంధించిన విగ్రహం అయితే మాకు కనబడాలి, బట్ ఇక్కడ చూస్తే అయితే కనబడట్లేదు. అయితే ఆ విగ్రహం ఎక్కడ వెళ్ళింది అంటారు? అయితే ఎప్పుడైతే మొఘలాయులు పరిపాలిస్తున్న సమయంలో కొంతమంది దుష్ట స్వభావం గల మొఘలాయులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఈ హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశం ఎప్పుడు ఇక్కడ ఈ మంచిగా ఎక్కడైతే పేరుతో పొంది కైంకర్యాలు జరుగుతున్న దేవాలయం ఎక్కడెక్కడ అని చెప్పి ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఈ దేవాలయం గడ్డప్పుడు కనిపించినప్పుడు దీన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేయగానే ఇక్కడ ఉన్న బ్రాహ్మలు భయపడి ఇక మాకు ఇక్కడ జీవనోపాధి లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడము. ఇక్కడ ఉన్న కొంతమంది అప్పుడున్న నారుడు ప్రకారం ఏంటంటే ఎక్కడైతే కైంకర్యాలు పొందిన విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకో దగ్గర ప్రతిష్ఠ చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశం కావున కొంతమంది దొంగలు కావచ్చు, లేకపోతే భక్తులే కావచ్చు, ఎవరో ఇక్కడ నుంచి విగ్రహాన్ని తస్కరించబడ్డది. ఇక్కడ తీసుకుపోయి వేరే దగ్గర ప్రతిష్ఠ చేసుకొని కైంకర్యాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ విషయాన్ని మేము ఆ జ్యోతిష పండితుని పడితే వాస్తవమే అక్కడ నుంచి విగ్రహం ఇంకో దగ్గర పోయింది, అక్కడ కైంకర్యాలు పొందుతుంది, కానీ దాన్ని మీరు దాన్ని చూసి రండి పోయేస్తే అది కూడా నేను ఫలానా అని చెప్పలేను అని చెప్పడం జరిగింది. అయితే దానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ అది ప్రాణమట్టము, అక్కడ ఉన్నది ప్రాణమట్టం అది. అయితే దీన్ని ఆనవాళ్ళు కూడా నేను కనుక్కున్నా ఎంత ఉంటుంది మన విగ్రహ సైజు అది అంటే ఈ గుడి నిర్మాణ ప్రకారము 18 ఇంచుల విగ్రహాలే అప్పుడు పూజకు అందుకున్నాయి. నేను పోయి చూసొచ్చిన ఏదైతే దేవాలయం నాకు అనుమానం వచ్చి పోయి చూసిన కాడ కూడా 18 ఇంచుల విగ్రహమే ఉన్నది. దాన్ని ఎందుకు అక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి దేవుల మీద మనకి ఎందుకు మనకు కావాలనే ఉద్దేశం కావున మనం అందరి సహాయంతో ఇక్కడ ఈ స్వామిని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. కానీ అచిర కాలంలో స్వామివారి అనుగ్రహంతో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అందరికి కూడా మంచి జరుగుతుంది. ఇది చాలా సంతోషమైన విషయం అనిపిస్తుంది, మా మనసుకు అందరికి ఆనందం అనిపిస్తుంది. అయితే
ఈ 500 సంవత్సరాలు కలిగిన చరిత్ర కళ ఈ ప్రదేశంలో దీనికి సంబంధించిన ఏమన్నా ఆనవాళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా మీకు ఈ హరిహర క్షేత్రం అని చెప్పారు కదా, ఇంకెక్కడ ఈ దేవాలయం ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తా. విగ్రహాలు శిథిలం అయిపోయి ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ మీకు చూపిస్తా. మీరు ఇదేమో శ్రీకృష్ణుది, అదేమో శివ రామాంజనేయ స్వామితో కలిగిన దేవాలయం. ఓకే, ఇది మనకు ఇప్పుడైతే నిర్మాణం చేశారు. అదేమో శిథిలావస్థలో ఉన్నది. అంటే ఇది ఉండే కానీ ప్రస్తుతము దీనికి ఎవరైతే క్షేత్ర పాలకులు కానీ ఇక్కడ ఉన్న మెయిన్ దేవాలయం ఏందని చెప్పి నిర్ణయం చేసుకుందామని దాని మీద దీన్ని చేసుకున్నాము. ఆ తర్వాత శివలింగాలు, దీనికి సంబంధించిన శివలింగాలు కూడా ప్రతిష్ఠ చేసినాం. అక్కడ చూపిస్తాను, అది కూడా చూపిస్తా. ఇది అన్నపూర్ణ మాత పొందిన ప్రాంతం. ఇది అన్నపూర్ణ మాత పూజలు పొందిన ప్రాంతం. ఇది ఈ విగ్రహాన్ని కూడా తీసుకుపోయి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంది. కాకపోతే ఆమె కొద్దిగా చిన్నగా భిన్నమైందని చెప్పి అన్నారు. దాన్ని తీసుకురాకపోవడం వల్ల అక్కడ పెట్టాం. దీన్ని కూడా ఆలయ నిర్మాణం చేయాలని ఉద్దేశం. అంటే ఇక్కడ కూడా ఒక హరిహర క్షేత్రంలో ఖచ్చితంగా అన్నపూర్ణ మాత కంపల్సరీ అప్పుడు ఇదే ప్లేస్ ఈ ప్లేస్ లో ఉండే. ఇవన్నీ ఇప్పుడు నీకు ఆనవాళ్ళు ఈ పొక్కలతో నుండి ఇక్కడ ఉండే ఇది అన్నట్టు. కాశీలో ఏ రకంగా అయితే అమ్మవారు అన్నపూర్ణ మాత క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి ఉన్నాడో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఓకే, అంత ప్రసిద్ధ గల ప్రాంతం ఇది. చాలా మంది సిద్ధులు ఇక్కడ జపతపాలు ధ్యానాలు అవన్నీ చేస్తున్నట. అంత గొప్పగా జరిగిన కార్యక్రమే, కానీ కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఇప్పుడైతే అన్నపూర్ణ మాతకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే అన్నపూర్ణ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని కింద పడేసినారు. దాన్ని తీసుకుపోయి కూడా అక్కడ మాకు తెలియకపోవడం వల్ల ఆ విగ్రహాన్ని తీసుకుపోయి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టినాం. కాకపోతే అక్కడ పూజలు ఏం జరుగుతాయి, విగ్రహం మాత్రం అక్కడ ఉంది. మళ్ళీ తీసుకొచ్చే ప్లాన్స్ ఏమన్నా? ఇక రాబోయే రోజులలో భక్తులందరూ సహకరిస్తే అందరం కూడా ప్రశాంతంగా వండి మంచి జరుగుతుంటే ఇది కూడా నిర్మాణం చేయాలనే ఉద్దేశం కావాలి. ఇప్పుడు ఈ అన్నపూర్ణ అమ్మవారి అని చెప్పినా కదా, అటు నుంచి కొంత కిందికి వస్తే ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వంసమైన ఆంజనేయ స్వామి విగ్రహం. అది అవునవును, అటు మీరు చూస్తే కనిపిస్తుందండి. అది ఇది కూడా చాలా శిథిలావస్థలోకి వచ్చింది. అది ఆల్రెడీ భిన్నమైంది అని చెప్పి దాన్ని పక్కకు పెట్టినాము. అంటే ఇప్పుడు దాని పరంగా ఏం చర్యలు తీసుకోవాలి? దీన్ని ఏం చేయరాదు, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. అందుకనే ఇక దానికోసం అని చెప్పి పక్క పెట్టినాము. ఇది కోనేరు మడి అంటారు దీన్ని. కోనేరు ఇక్కడ కోనేరు ఉండే కాబట్టి దీన్ని కోనేరు మడి అంటారు. ఇది అంటే రాను దేని పర్పస్ లో యూజ్ చేసుకునేవారు కోనేరు మడి? కోనేరు అంటే స్వామికి, కోనేరు అంటే స్నానాలు చేయడం. భక్తులు ఇక్కడ దర్శించుకొని ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి భక్తుల దగ్గర దర్శించుకుంటారు. ఆ రకంగా ఇదంతా ఒకప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు జరగడానికి వీలుగా ఉండే. ఇది ఇక రాను కాలగర్భంలో కలిసిపోయినట్టు జరిగింది. ఇది శివాలయము. దీన్ని సంతాన రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తురట. ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామి లింగం, శివలింగం ఉండే, అది ప్రాణవట్టం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు శివలింగం లేదు, ప్రాణవట్టం. ఈ లింగము అది ఇక్కడ నుంచి ఎవరో తస్కరించబడి జరిగింది. అది ఇది కూడా దీన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే బాగా కైంకర్యాలు జరిగినాయో వాటి తీసుకుపోయి మేము పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుందనే అప్పుడున్న నమ్మకము. దాని ప్రకారం వాళ్ళు తీసుకుపోయి కార్యక్రమాలు జరిగినాయి. మొత్తం మీద అయితే ఇది శివాలయం. ఇది చూస్తే కూడా కొంత భిన్నమైంది. దీన్ని మనం ఇప్పుడు పునర్నిర్మించే సమయంలో ఇది ఉంది. అక్కడ చూసినట్లయితే తొండలు ఇవి డిఫరెంట్ ఉంటున్నాయి. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న ఏ జీవరాశిని చూసినా అదొక డిఫరెంట్ గా. ఇక్కడ నెమలు తిరగడము, తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ పక్కనే చిలక ఉండే, ఇప్పుడు ఆ చిలక పోయింది కాబట్టి అది తెలుతలే కానీ జింకలు రావడము, నెమలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉండే. దీని దగ్గరనే పుట్లింగం బోరు అని చెప్పి కూడా ఒకటి ఉండే. అది రాను అది కూడా అంతరించకపోయింది. ఈ రకంగా ఇక్కడ ఎన్నో రకాల దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ శివలింగాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది. శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశం కావున కొంత మేము ప్రయత్నం చేస్తున్నాము. దైవం అనుకూలిస్తే అది కూడా చేసుకుందామనే ఆలోచన. శిథిలం చేసినప్పుడు మిగిలిన ఇది ఒక స్వామి, అది ఒక కని.
అక్కడక్కడ ప్రాంతాలలో పెట్టేసి అక్కడ చుట్టూ ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి చూస్తే మనకి ఏమన్నా కనిపిస్తాయండి? అంటే ఈ గుడికి ఇంకా వేరే గుడికి ఏమన్నా అదొక మూల స్తంభం లాగా కనిపిస్తుంది? అన్ని రకరకాల స్తంభాలు ఇక్కడ నుంచి ధ్వజస్తంభాలు ఆపాదించుకున్నారు. ధ్వజస్తంభాలు కూడా ఉండే ధ్వజస్తంభాలు. ఇది అంటే ఓన్లీ ఆలయాన్ని కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక రాయి. శ్రీమన్నారాయణుడు, తర్వాత ఆంజనేయ స్వామి. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుంటున్నాయి. ఇది ఇక స్వయంభూలు కాబట్టి వాళ్ళు ఓన్లీ అవి విగ్రహణ చేసి కానీ దీన్ని స్వయంభూగా ఉన్న వాటిని వాళ్ళు చేయలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకు ఆనవాళ్ళు ఇవి. ఇది ప్రత్యక్షంగా కనిపించే ఆనవాళ్ళు. అవును. అయితే ఇంకొక మీరు ఇంకా చూస్తే ఇది ఉందా, దోణి ఉందా? ఇది ఒక దోణిలాగా. అది ఇక్కడ ఆలవాళ్ళు మీరు చూడండి, 13 మంది ఆలవాళ్ళు. నేను ఒక మాట మీరు అన్నారు చూడు, మా కృష్ణయ్య విగ్రహాన్ని ఎత్తుకపోయిన దగ్గర నేను పోయినా అని చెప్పాను. అక్కడ 13 మంది ఆలవాళ్ళు ఉన్నారు. కృష్ణయ్యుడు ఇక్కడ ఈ గోదాదేవి మధ్యనే ఉంటుండే విగ్రహము. అది ధ్వంసం అయిపోయింది. ఇవేమో ఆల్వాళ్ళు. చూడండి, ఇక్కడ ఆ విగ్రహము పడమటి ముఖంతో అమ్మవారు ఉంటుండే. ఇది ఆ రోజులలో వైష్ణవ శైవ సాంప్రదాయాలు కలిసి ఉండడం అనేది అది గొప్ప చరిత్ర. మామూలుగా కొంత మనం పూర్వ చరిత్ర చూస్తుంటే ఈ బ్రాహ్మణులలో వైష్ణవులు శైవులు అని చెప్పి వేరువేరేగా ఉంటుండే కదా. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే మా గ్రామంలో ఇంత ఐకమత్యంతో బ్రాహ్మణులు పూజ చేయడం అనేది మాకు ఒక గొప్ప విషయం. అంటే మీకేంది యావత్తు ప్రపంచానికి గర్వించదగ్గ విషయం. విధానాలు ఎక్కడైనా కానీ ఆ శృంగేరి పీఠం నుంచే మనకు వస్తుంది కాబట్టి ఆ చతురామ్నాయ పీఠాలలో గొప్పదైన శృంగేరి పీఠం వాళ్ళు చెప్పిన విధంగానే దీనిని చేసుకోవాలని శాస్త్రోక్తంగా. మళ్ళా ఈ ప్రాంతంలో ఉన్న సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో, కొడకండ్ల సిద్ధాంతి గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు, ఆయనను తీసుకొచ్చి దీన్ని చూపించడం జరిగింది. ఇంత పెద్ద మంచి ఆలయాన్ని ఎట్లా పోయింది. కొత్తగా దేవాలయాలు కట్టడం ముఖ్యం కాదు, ఈ ఎక్కడైతే ధ్వంసమైన మన పునర్నిర్మించుకోవడమే దానివల్ల చాలా గొప్పగా ఉంటుంది. అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితాలు పొందుతారు మీరు. అందుకని చెప్పడం, ఏదైనప్పటికీ కూడా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవి నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశం కావున ఇవి మేము ముందుకొచ్చి దీన్ని చేస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తే ఇంకొద్ది ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతం మన తెలంగాణలో అయితే కృష్ణుడి దేవాలయాలు ఎక్కడ చూసినా మాత్రం అయితే కనిపించవు, చాలా రేర్, తక్కువ. ప్రస్తుతం అయితే మన ప్రదేశంలో ఇక్కడ ఎర్కోర్ గ్రామంలో అయితే ఉన్నది. ఇలాంటిది మన తెలంగాణలో ఇంకెక్కడన్నా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయా మీకు తెలుసు? అయితే నాకు తెలిసిన వరకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొద్ది ఆధ్యాత్మిక భావాలు పెరిగి అక్కడక్కడ వైష్ణవ సాంప్రదాయం గల దేవాలయం కడుతున్నారు, అక్కడక్కడ ఉన్నాయి అని అంటున్నారు. కానీ పురాతనములు అంటే ఒక 300-400 సంవత్సరాల క్రితం ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో వైష్ణవ దేవాలయం లేవు. కాకపోతే పాండురంగాశ్రమం అని చెప్పి ఇప్పుడు మన మరకుకు దగ్గర ఒకటి ఉంది. అది ఇప్పుడు మన చంద్రశేఖరరావు వాళ్ళు అది కట్టినది ఉంది కదా, అక్కడ ఒక పాండురంగాశ్రమం ఉన్నది. ఈ ప్రాంతంలో ఎక్కడ లేకుండే వైష్ణవ హరిహర క్షేత్రం అంటే మా ఈ గ్రామంలోనే ఉన్నది. అది ఒక సుదీర్ఘ చరిత్ర కలిసింది. కాకపోతే ఏంటంటే మరుగున పడిపోవడం వల్ల దీన్ని ఎవరు గ్రహించలేకపోయినారు, జరిగింది. కానీ ఇది చాలా ప్రశస్తం గల దేవాలయ స్థలం. ఇది ఇక్కడనే కృష్ణయ్య, ఈ కృష్ణయ్య ఇక్కడ ఉండడం వల్లనే మీరు ఇప్పుడు రోడ్ దగ్గర ఒక కృష్ణయ్య గుడి కట్టినారు. దాన్ని ఎందుకంటే దీనికి మేము అప్పుడు మనకు దాని మీద అంత అవగాహన లేకపోవడం వల్ల ఒకప్పుడు పురాతనంగా ఇక్కడ కృష్ణయ్య దేవాలయం ఉంది అని చెప్పడం వల్ల, దాన్ని తెలుసుకోవడం వల్ల, ఇక్కడ మేము వచ్చి తిరగడం వల్ల, చూడడం వల్ల అక్కడ కట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగింది. కానీ పురాతనమైన దేవాలయం అయితే ఇదే కృష్ణయ్య గుడి. అయితే దాంతో పాటు ముందు కూడా ఏదో ఉన్నట్టు అయితే ఇక్కడ ఒక 5 శివలింగాలు, ఇప్పుడు మేము హరిహర క్షేత్రం అనుకున్నాం కదా, దాన్ని పునర్నిర్మాణము అనేది చాలా సమయం పడుతుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఒక 5 శివలింగాలను ప్రతిష్ఠ చేసుకున్నాము. చేసుకున్నాము. ఇది ఎందుకంటే హరిహర క్షేత్రం కాబట్టి దాని ప్రతీకగా ఇది కనిపించాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఈ శివలింగాలను ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇది సర్వసామాన్యంగా నీకు ఎక్కడ కనిపించేది. ఇది నేపాల్లో కనిపిస్తుంటుంది ఇట్లా. మళ్ళీ మన దగ్గరనే చేసినాము. దీనికి ఖచ్చితంగా రోజు కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ శివలింగాలకు మీరు చూస్తే కూడా మధ్యాహ్న స్వామి ఇప్పుడు ఇప్పుడు నైరుతి భాగము, వాయువ్య భాగము, ఆగ్నేయ భాగము, ఈశాన్య భాగము. అంటే ఇలా నిర్మించడానికి ఏమన్నా ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ హరిహర క్షేత్రం అని చెప్పి అనుకున్నాం కదా. ఈ ఎవరైతే ఇప్పుడు ఈ మీద ఉన్న శివలింగాలు ఉన్నాయో ఒక భక్తుడు అది అతను ఎవరో తెలియదు, ఒక భక్తుడు తీసుకొచ్చి కృష్ణుడి గుడి కాడ పెట్టుకోవడం జరిగింది. కొన్ని మాలలు తర్వాత ఈ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాన్ని మేము సాలగ్రామాల కింద పూజ చేసుకుంటూ ఇన్ని రోజులు నడిపించుకుంటూ ఈ దాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేసుకుంటూ జరిగింది. అది కూడా సిద్ధాంతుల ఆదేశాల మేరకే దీన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రాణమట్టాలు వేరే తెప్పించినాము, కానీ ఆ శివలింగాలు మాత్రం ఆ భక్తులు ఇచ్చిపోయింది. అది ఏదో అది గుర్తు తెలియని వ్యక్తి పెట్టిపోయిండు. అది ఒక గొప్ప అంతే ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంలోనే మేము ఇది చేయడం జరిగింది. దైవ సంభూతం. అందుకే 5 ఈ మన ఈ పంచభూతాలకు ప్రతీకగా ఇది పెట్టడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే దీనికి క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఇది ఓన్లీ కాశీలనే కనిపిస్తుంది. ఇది అవునండి, అవును. తర్వాత కాలంలో కొంతమంది దేవాలు అక్కడక్కడ కట్టిరు, కానీ స్వయంభూ ఇది అన్నట్టు చాలా రేరు కదా, చాలా రేరు. అందుకే దీని గురించి ఒక సిద్ధాంతం పిలిపించి ఇది ఏ భైరవ స్వామి అని చెప్తే స్వర్ణ భైరవ స్వామి అట. ఇందులో కూడా భైరవులు ఉంటారు కదా, అష్టభైరవులలో స్వర్ణ భైరవుడు అని చెప్పి దీని నామకరణం జరిగింది. కాకపోతే దీనికి కూడా ఆశ్చర్యం కట్టాలి, దీనికి అది చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము మాకు తోచినట్టుగా కొన్ని కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. స్వామికి రోజు నిత్య ధూపదీప నైవేద్యం జరుగుతుంది. కానీ కాలభైరవ స్వామి స్వయంభూ అని అంటే మామూలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. నీకు కాశీలనే కనిపిస్తుంది స్వయంభూ, మళ్ళీ ఇక్కడనే మన దగ్గరనే కనిపిస్తుంది. చాలా మట్టుకు విగ్రహాలు పెట్టుకోవడం వేరు, విగ్రహాలు ప్రతిష్ఠించడం వేరు. ఇది స్వయంభూగా ఉన్నది, అంటే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఈ మధ్యకాలంలో పోయిన తర్వాత మళ్ళీ మేము పునర్నిర్మాణం కోసం అని చెప్పి స్వామికి కైంకర్యాలు జరుగుతుంది. అయితే మనం ఉదయకాలం చూసినట్టయితే కిరణాలు దీని మీద డైరెక్ట్ ప్రాతకాలం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే స్వామి గారి ఇప్పుడు ఏదైతుందో మూల విరాట్ విగ్రహం కనిపిస్తుంది, అది ఇక్కడికి కరెక్ట్ కనిపిస్తుంది. ఒక కన్నుతో అటు చూడొచ్చు, ఒక కన్నుతో చూడొచ్చు. ఈ క్షేత్రాన్ని పాలించేవాడు ఇనే అని చెప్పి మేము ఇప్పుడు సాయంకాలం తాళం వేసినప్పుడు కూడా దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడనే పెట్టి మళ్ళీ పొద్దున కూడా ఇక్కడ మొక్కి తీసుకుపోయి చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీగా ఉండాలని చెప్పి ఈ భైరవ స్వామి కాలభైరవ స్వామి అనుగ్రహంతో కార్యక్రమం జరుగుతున్నాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి దీన్ని చరిత్రలో నిర్మించినప్పుడే ఒక ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నది, ఎవ్రీథింగ్ ప్లాన్ ఉంది. కానీ మనకు తెలియకపోవడం వల్ల ఏదో అనుకుంటాం. ఇంకొకటి ఇది ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తులకి ఇది అర్థమవుతుంది. అవునండి, లేని వాళ్ళకి మనం చెప్తుంటే ఏమో చెప్తున్నారు అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంత ఏందో అది మార్పు, ఆధ్యాత్మిక భావాలు అందరిలో వచ్చినాయి. ఇది చాలా సంతోషమైన సుదినం అని అనుకుంటున్నాం. దీన్ని అందరూ కూడా చూసి తరించాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహాలకు అందరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ దీని కార్యక్రమం నడిపిస్తా ఉన్నాం. ఇక్కడనైతే ఇది ఉన్నది, ఇక్కడ ఇది కాలభైరవ స్వామి, ఇది క్షేత్రపాలకుడు. ఓకే. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ప్రజెంట్ ఒక మెట్లు అనేది దారి అనేది ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక పిల్ల తొవ్వలాగా, తొవ్వ కూడా కరెక్ట్ లేదు. అసలు ఇక్కడ ఏమన్నా ఉండేనా లేదా అసలు? అయితే ఇప్పుడు దీన్ని దేవాలయానికి మీకు నమ్మడానికి చెప్తా. ఇది కాడిగోనూతి అని చెప్పి, అంటే బ్రాహ్మలు ఆ స్వామివారి కైంకర్యాల కోసం ఈ మెట్లు దిక్కుంటూ వచ్చి ఇక్కడ ఇది వాగుపోతుండే. ఇది ఒక ఒర్రె అంటారు దీన్ని. ఈ ఒర్రె ఇట్లా వచ్చి ఇక్కడ నాయన ఇప్పుడు చెరువు అంటారు. ఇది ఒక చెరువు అంటారు. ఈ చెరువుకు నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ బావి ఉంది, కోనేరు. ఈ నీళ్ళకే నీళ్ళు తీసుకొచ్చి ఈ మెట్ల తమ్ముడు ఇక్కడ రాతి కడప ఉండే, ఈ రాతి కడప కూడా తస్కరించబడ్డది. ఈడ ఆల్రెడీ కమాన్ అనేది ఇప్పుడు మధ్య కమాన్ అది ఉండే, అది పోయింది. ఇక ఇక్కడ ఉన్న వస్తువులు అందరికి మంచిగా ఉన్నాయి కాబట్టి తీసుకుపోయి ఏవో ఇళ్ళలో పెట్టుకుంటే మంచిది అవుతానో, లేకపోతే ఇంకో దగ్గర గుడి దగ్గర తీసుకుపోతే మంచిది అవుతానో ఉద్దేశం కామన్నా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అదేంది కదా, అంత పేదరికంతో అనుభవించారు కాబట్టి ఏదో తీసుకుపోతే బాగుంటుంది అనేది ఉద్దేశం కామన్నా తీసుకుపోయి ఇక్కడ రాతి కడప ఉండే. ఈ తర్వాత ఇది మెట్లు, అక్కడ దాకా నడిచి అక్కడ దాకా సామ్ దగ్గరికి పోవడం అనేది. ఇది ఈ చుట్టూ దీని చుట్టూ రథాలు తిరగడము, ఇవన్నీ జరిగిన కార్యక్రమం. ఇది కాలక్రమాపణ మొత్తం అంతరించుకుపోయింది. ఇక్కడ రాగానే అందరి లోపల ఆ ఒక ఆధ్యాత్మిక భావం రావాలని కృష్ణం వందే జగద్గురు, భగవద్గీతను మన ఇప్పుడు ప్రపంచానికి అందజేసిన స్వామి అయినే కాబట్టి, ఆ కృష్ణుడే జగద్గురు కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ పోతేనన్నా మనసులో మార్పు వస్తుంది కదా అని కృష్ణం వందే జగద్గురు. ఆ తర్వాత మృత్యుంజయ మంత్రం, అందరికీ అకాల మృత్యులు ఉండొద్దని
ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం భూర్వారికి బంధనాన్ని ముత్యోర్ముక్షేమ అని చెప్పి అది పెట్టి అక్కడనే శివలింగాలను ప్రతిష్ఠ చేసి ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ధర్మాన్ని కాపాడుతుంటే మన సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఎందుకంటే మన పూర్వీకులు ఏ రకంగా చేసిందో వాళ్ళ కనుసన్నల్లో మనం వాళ్ళు చేసిన బాటలు నడవాలంటే ఈ సనాతన ధర్మం ఉండాలని చెప్పి సనాతన ఇక్కడ హరే రామ మంత్రం కలియుగానికి దీన్ని మించిన మంత్రం లేదని చెప్పి మన సిద్ధాంతులు కానీ మన గురువులు చెప్తుంటారు కదా. అందుకని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది అనడం వల్ల దీనికి ఏ మంత్రోపదేశం లేకున్నా సరే దీన్ని అనడం వల్ల మనలో కలిదోషాలు పోతాయని చెప్పి మన ధర్మంలో ఉంది కాబట్టి అని దీన్ని రాయించడం జరిగింది. ఈ రకంగా ధర్మో రక్షతి రక్షిత సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఇప్పుడు ఈ దేవాలయం పునర్నిర్మించాలంటే సనాతన ధర్మమే కదా, అది ఉంది కాబట్టి మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి ఇది రాయించుకోవడం. ఇక్కడికి వచ్చినాక ఓం నమో భగవతే వాసుదేవాయ అది దాన్ని ఇక్కడ రాగానే ఈ దేవాలయంలో ఏముంది అనేది అందరికి భక్తులు తెలియాలి కదా, వాడికి ఇక్కడికి వచ్చి మొక్కడం అని కాదు, డైరెక్ట్ చూడంగానే ఓం నమో భగవతే వాసుదేవాయ అనగానే లోపల. తర్వాత దీనికి అంతటికి బలం విష్ణువు ప్రవర్తతాం, శ్రీ మహావిష్ణుని మనము ఎప్పుడైతే శ్రీ మహావిష్ణునికి జయం కలగాలి అనే దాని మీద బలం విష్ణువు ప్రవర్తతామని పెట్టాము. మంచి ఒక ఆధ్యాత్మిక భావన రావాలనే ఉద్దేశంతో అయితే ఇవైతే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కావాలని చెప్పి శ్రీమాత్రే నమః అక్కడ అమ్మవారిది రాజరాజేశ్వరి అమ్మవారిది చేయాలని చెప్పి ఇక్కడ ఈ కృష్ణయ్యకు సోదరిగా ఉన్నది కాబట్టి కృష్ణయ్య సోదరి ఆమె కాబట్టి నీకు పూరిలో మీరు చూస్తుంటే తెలుస్తుంది. పూరిలో మీరు చూస్తుంటే వాసుదేవుడు కృష్ణ భగవానుడు సుభద్ర బలరాములే ఉంటారు. అవునవును. కానీ వాళ్ళ భార్యలు అది ఏమి ఉండదు. ఆ రూపకంగా ఇక్కడ కూడా హరిహర క్షేత్రంగా ఇప్పుడు రాజరాజేశ్వర అమ్మవారు పార్వతీదేవి కదా. ఇప్పుడు మన శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటారు. శివుడు నారాయణుడు శివుని గురించి చేస్తుంటారు అనే దాన్ని ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తే కళ్ళకు కనబడుతున్నది. ఎందుకంటే ఇటు కృష్ణయ్యది వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఇటు కృష్ణయ్య, శైవ సంప్రదాయ ప్రకారం అటు శివుడు. ఈ రకంగా అప్పటి నుంచే మా దగ్గర ఉంది కాబట్టి మేము ఇక్కడ పుట్టడం అనేది మాకు పూర్వజన సుకృతమే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈయన సోదరి రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా అక్కడ మాయాదేవి అని చెప్పి మనం వింటుంటాం. చెరసాలలో పుట్టిర్రు, ఆ కృష్ణయ్యను తీసుకుపోతున్నాగా ఆమె పుట్టి ఆమె నేను విన్నారా అసలు కృష్ణుడు పోయిందిగా నేనే ఇట్లా చేస్తున్నారా అని చెప్పి చెప్తా చూడు. ఆ రకంగా ఇక్కడ స్వామి అమ్మవారి ఇక్కడ కూడా కట్టడం జరుగుతుంది. దానికి భూమి పూజ కూడా చేసినాం. త్వరలో దాన్ని నిర్మాణం చేద్దామని ఆలోచన. ఓకే, ఇప్పుడైతే మనం అంతా కవర్ చేసినాం. మీరు ఫైనల్గా అంటే ఈ గ్రామానికి సంబంధించి ఈ విధంగా చరిత్ర ఉంది, ఇది మాకే పరిమితం కాకుండా ఇంకా యావత్ ప్రపంచానికి తెలియజేసేలా మీరందరూ రావాలని ఒక వాళ్ళకు చెప్పండి దాని గురించి. ఈ మరుగున పడిన దీన్ని మేము ఏదో చేసుకున్నామంటే శృంగేరి అంటే ఇది ఇక్కడ దక్షిణామ్నాయ పీఠాలలో అది గొప్ప పీఠము. ఆ పీఠం నుంచే జరుగుతున్నాయి పూజ కైంకర్యాలు ఎటు జరగాలని చెప్తున్నారు కాబట్టి అక్కడికి పోతే ఇది తెలిసింది కాబట్టి ఇది కూడా మేము అక్కడికి పోతే అది తెలిసింది. దీన్ని కూడా ఈ ప్రపంచానికి అంటే ఈ ప్రపంచం అంటే ఇక్కడ ఉన్న ప్రాంతానికి మన ప్రాంతానికి తెలంగాణ కావచ్చు ఇంకే కావచ్చు ఎవరైనా కావచ్చు అంతా తెలియాలి, అందరికీ తెలిసిపోవాలి ఈ గుడి ప్రసిద్ధ అని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా భక్తులు ఆధ్యాత్మిక భావాలు గల భక్తులు ఎక్కడున్నా సరే దీనికి మీ సహాయ సహకారాలు అందించి స్వామివారికి ఈ ఆలయ నిర్మాణానికి కానీ ఇక్కడ ధ్వంసమైన విగ్రహాల ప్రతిష్టకు కానీ మీకు తోచినంతగా సహాయం చేసి ఈ మాతో పాటు మీరు కూడా మాలో భాగం కావాలని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రస్తుతం ఇప్పటిదాకానైతే మనము ఒక 500 సంవత్సరాలకు చరిత్రకు సంబంధించిన అంటే మొఘలుల పరిపాలన కాలం నాటి ఒక సుదీర్ఘమైన చరిత్రనైతే ఇప్పటి వరకు ఈ గ్రామస్తుల ద్వారానైతే మనం విన్నాం. ఇలాంటి చరిత్ర అనేది చాలా అంటే చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి చరిత్రను ఈ గ్రామవాసులు ఉండి దీన్ని గుర్తించి నలుగురికి చెప్పాలనేది ఒక ఉద్దేశంతో ముందడికైతే తేవడం జరిగింది. ఇలాంటి చరిత్రలు మనం ఎప్పుడైనా చూసినట్లయితే బుక్కులలో చూస్తూ ఉంటాం, సినిమాలలో వింటూ ఉంటాం. కానీ ప్రజెంట్ అయితే సిద్దిపేట సమీపంలో ఇర్కోడ్ గ్రామంలో ఇలాంటి చరిత్ర కలిగి ఉండి మనకు కల్లారా చూడడానికైతే వీలుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉందంటే ఈ విషయాన్ని బట్టి అయితే ప్రతి ఒక్కరు గర్వపడాల్సిందిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రదేశం హరిహర క్షేత్రం నాటిది అని చెప్పుకొని అయితే వస్తున్నారు. అదేవిధంగా కాలభైరవుడు అనే వ్యక్తి కూడా మన తెలంగాణలో చూసినట్లయితే ఎక్కడ లేరు. ఇది మేబీ అయితే కాశీ అనే ప్లేస్లో ఉన్నది, తర్వాత అయితే మన తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది. అంటే అలాంటి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని ఇక్కడుండే వాసులైన కాకుండా యావత్ భారతదేశమైనా సరే ప్రపంచంలో ఉండే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి చరిత్ర గురించి
తెలుసుకోవాలి. సో కాబట్టి ఇలాంటి చరిత్రకు సంబంధించిన వివరాలు జెడ్4 న్యూస్ తరపున మరెన్నో వివరాలు మీకోసం మేమైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. చూస్తూనే ఉండండి జెడ్4 న్యూస్.